చామంచులు కానీ అనేక రకాల పూల పంటలు పడుతూ ఉంటాయి. మరి ఒక ఎకరం పొలంగానే ఉంటే దాని మీద కనీసం సంవత్సరానికి ఒక ఫ్యామిలీని బ్రహ్మాండంగా బతికించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కష్టపడేవాళ్ళు. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఉండవల్లి, నిడమరి 2 గ్రామాలు కూడా పూల తోటల మీద బాగా ఆధారపడిన గ్రామాలు. ఈ అన్నిటిని బరీ చేసుకొని ఆ భూమిని ఆ మమకారం చొప్పున ఆ ప్రభుత్వానికి ఇస్తే మనకి ఎప్పుడిస్తారో ఎక్కడిస్తారో ఫ్లాట్ ఇస్తున్నందుకు ఉపయోగం లేదు. ఎకరానికి 1450 గజాలు ఇక్కడ ప్యాకేజీ ప్రకటించారు. ఆ 1450 గజ ఏం చేయడానికి లేదు. మరి ఇక్కడ ఈ రైతాంగం అనేది కూడా దాదాపు ఈ పిల్లలు చదివించుకోవడానికి ఇష్టపడతారు కానీ వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడిన కుటుంబాలే ఆ చదువుకున్న వాళ్ళు కాక ఆ ఆధారపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే, ఆ ఉద్దేశం రీత్యా వీళ్ళు పొలం ఇయటానికైతే ఇష్టపడకుండా దాని మీద ఉంచిన తర్వాత సరే ఆ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ ఇవ్వని పొలాలందరినీ కూడా ఎక్యుయేషన్ పెట్టారు. ఎక్యుయేషన్ పెడితే మేము ఆ రోజునే ఉండవల్లి తరఫు నుంచి హైకోర్టుకి వెళ్లి, అప్పుడు హైదరాబాద్ హైకోర్టుకి వెళ్లి స్టే తీసుకొచ్చాం. ఆ రోజున దాదాపు నా ఇంటి ఉండే బాలాజీ రెడ్డి గారు, నేను కానీ ఇంకా 5-6 రైతులు కూడా అక్కడే ఉండే హైదరాబాద్ లో ఉండే ఆ స్టే తీసుకొచ్చినాక ఆ భూములు ఆపగలుగున్నాం. ఆపిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళేమీ దీంట్లో ఏలు పెట్టలేదు. అది ఒక భాగం, వాళ్ళ పొలిటికల్ వాళ్ళది. ఆ తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆపారు అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి ఆ పూలింగ్ నాన్ పూలింగ్ అంటారు. పూలింగ్ ఇస్తేనే ఉన్నాం, మీ భూమి మేము తీసుకుంటా 9.3 ఇవ్వమంటారు. లేదంటే ఇవ్వనాడికంటే 9.2 ఇవ్వమంటున్నారు. మరి మేమందరం కూడా 9.2 ఇచ్చిన వాళ్ళమే. ఆ 9.2 ఇచ్చిన వాళ్ళే ప్రభుత్వం చెప్పిన నిబంధనలే కదా. ఆ నిబంధనల ప్రకారంగానే మేము 9 ఇచ్చాం కదా. మరి ప్రభుత్వం 9.2 ఇచ్చినప్పుడు మా జోలికి రాకూడదు. మరి ఆ 9.3 ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, తీసుకోమంటున్నాం. అయితే ఆ 9.2 ఏమైపోయింది ఇప్పుడు? మరి మేమందరం ఇచ్చాం కదా, మళ్ళీ ఎక్యుయేషన్ పెట్టారు పొలాలన్నింటినీ. ఇప్పుడుండే పరిస్థితిలో సరే ఈ క్రమంలో ఈ ఎక్యుయేషన్ రాకముందు మీ ఊరు సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపు ఉండవల్లి లిమిట్స్ వరకు 3 కిలోమీటర్లు పరిధి, పెనమాక 1 కిలోమీటర్ పరిధి సుమారుగా, నేను గజాల లెక్కలో చెప్పలేను కానీ మొత్తం వచ్చి 4 కిలోమీటర్లు ఉండవల్లి పెనమాక 4 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఆ పెనమాకలతో మాట్లాడి, ఒక 2 రైతులతో మాట్లాడి, ఆ ఉండవల్లితో కూడా మాట్లాడి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నారాయణ గారు కానీ, మంత్రి నారాయణ గారు అంటే మీరు ఎవరు అనుకోద్దు, నారాయణ గారు కానీ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కమిషనర్ గారు కానీ, అప్పుడు చిన్నకృష్ణ గారు కమిషనర్, వీళ్ళందరితోటి ఆ రైతులతో సమావేశం చేసుకున్న తర్వాత సరే కొంతమంది ఇద్దాం అనేది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇద్దాం అనేది కూడా మేము అనుకోవడం జరిగింది. అయితే కొంతమంది సరే ఏది ఏమైనా 60 మీటర్ రోడ్డు, ఇక 60 మీటర్ రోడ్డు తర్వాత మేమేమీ తీసుకోము, మాకేం అక్కర్లేదు ఇంకా తదిమాబు అనేది కూడా వాళ్ళు మమ్మల్ని నమ్మబలికి ఆ ప్రయత్నం చేసిన తర్వాత మేము ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒక 42 మంది మొత్తం పెండింగ్ గా ఉంటే 30 మంది సుమారుగా 28 మంది మేము అనుకొని ఇచ్చాం. సరే తదిమా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా దావాలేసి కూడా ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేకుండా దావా వేశారు. అసలు ఈ ఇంత గందరగోళం దేనికి వస్తుందంటే ఇక్కడ అత్యంతమైన ఖరీదు గల భూములు, అట్లాగే పంటల పండే భూములు కూడా దీన్ని ఉద్దేశించి పెట్టుకుని దీన్ని ఉంచాం. అయితే మనం ఎందుకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అసలు ఆ హైవే పశ్చిమ హైవే ఉంది, అట్నుంచి అటు వెళ్ళొచ్చు అనేది కూడా ఒక సూచన చేశాం. వాళ్ళు అట్ట కాదు, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని కూడా ఒక ప్రతిపాదనతో ఈ రకంగా జరుగుతా ఉంది. సరే ఇచ్చాం, కొంతమంది ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినప్పుడు పరిస్థితి గ్రామంలో సస్యశ్యామలంగా ఉంది, వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఏదో చిన్న చితక వచ్చినప్పుడు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం కాస్త ఉంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉండవల్లిలో ఎప్పుడు కూడా ఒక కల్చరల్ ఏ పార్టీ, అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ బలంగానే ఉన్నాయి. వైసీపీ బలంగానే ఉంది, తెలుగుదేశం బలంగానే ఉంది, సిపిఎం కొంతమేర బలంగానే ఉంది. వీళ్ళందరూ కూడా అంత బలంగా ఉండా కూడా గొడవలే ఉండే కాదు. మరి వాళ్ళు ఏదో మొన్న ఈ మధ్య లీగల్ టీం అనేది వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రకటన చేశారు. నేను కూడా చూసా పేపర్లో. చూసిన తర్వాత వాళ్ళు రావటం, మరి వీళ్ళందరూ దాని మీద దాడి జరపడం, మరి ఆ దాడి జరిపిన దాని మీద ఏదో వాళ్ళ మీద కేసు పెట్టారని కూడా వీళ్ళు అంటున్నారు. ఇట్లాంటి కల్చరల్ అనేది కూడా ఈ ఊరికి రాకూడదు అనేది కూడా మేము కోరుకుంటున్నాం. అసలు ఇట్లాంటి కల్చర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండవల్లిలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రధానమైంది భాగం. ఇక్కడ ఈ రైతులతోటి గొడవ పెట్టుకుని ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడ రైతులతోటి గొడవ పెట్టుకుని ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ముందుకు అడిగేలా, అది రైతులతోటి సామరస్యమైన మాట్లాడుకుంటేనే అది ముందుకెళ్ళింది అనేది కూడా వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి. గమనంలో లేకుండా వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ఇవ్వకపోతే ఆ పొలాలను కూడా
ఆ బలంతంగా మేము తీసుకుంటామని కూడా ఎక్విజేషన్ పెట్టేసి ఈ రకమైన వాతావరణం ఒక క్రియేట్ హైప్ చేశారు. దాన్ని హైప్ చేసేటప్పటికి మేము కూడా దాన్ని ఇచ్చినాళ్ళు మేము కూడా 9.3 ఇచ్చినాళ్ళు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ వరకు మా కుటుంబం కూడా మా కుటుంబంలో 4 ఇచ్చాము. మేము ఆ 4 ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో కూడా మేము ఉంచుకుంటాం, మేము మిగిలిన మా జోలికి రాబాకండి అని నాకు ప్రభుత్వం ఒప్పుకున్నారు, మీ జోలికి మేము రావని. ఇప్పుడు మొత్తం కూడా రమారమి మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఉండవల్లి ఒక సుమారుగా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే దాంట్లో ఎక్విజేషన్ లేవు, అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. దాని మీద మీరేంటంటే ఏంటి ఇన్ని పెట్టారు ఏంటంటే మీరు సీడెక్స్ రోడ్కి ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేను మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులేంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములేంటి, మనం తీసుకెళ్లి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి అంటే అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, ఇవాళ గుంటూరు సమాజానికి వెళ్లారు, వెళ్ళకపోతే ఏమైద్దో అనేది కూడా ఒక భయం ఏర్పడి ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఘర్షణ ధరగా మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ అనేది కాదు, అది సామరస్యాన్ని వాతావరణం ఉంటేనే 1-2 సార్లు మాట్లాడితేనే మేము అంతవరకు ఆ భూమి ఇచ్చాం. అంతే తప్పితే మా మీద ఘర్షణ జరిగితే ఆ 9.3 ఇచ్చేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది. దాని మీద ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా రాకూడదు. విజయవాడలో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చాడు ఆయాల, నాకు ఒకే బాగా అయితే ఆయన సానుభూతిగా వచ్చాడు. అయితే ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారి మీద కూడా ఏ మాత్రం కూడా ఏ ఒక్క